హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో మెంతాకు పప్పు ఎలా చేస్తున్నారో నేను చూపిస్తాను రండి మీకు. ఇప్పుడు వచ్చేసి మనము ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి, అందులో మనము 2 టీ గ్లాస్ అంత దాల్ తీసుకొని అది ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. కొద్దిగా సాల్ట్, అలాగే జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా ధనియా పౌడరు, పసుపు, చింతపండు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి అండి. అలాగే కొద్దిగా మెంతాకు యాడ్ చేసుకున్నామండి మనము. ఇప్పుడు వచ్చేసి ఇవంతా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చాలా ఈజీ అండి పప్పు చేసేది, చాలా ఈజీ ప్రాసెస్. చాలా త్వరగా అయిపోతుందండి పప్పు అయితే. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండి, ఇవి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నానండి. ఇవి ఏమిటండి అండి, ఇలా పచ్చిమిర్చి మనము కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొందరికి పచ్చిమిర్చి వేస్తే పడదండి, గ్యాస్ ఫామ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ అవుతుంది అని భయపడతారండి. ఇలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వేయించుకొని పప్పులోకి వేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ అనేది ఫామ్ కాదండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసారా, నేను అన్నీ కట్ చేసుకున్నాను. మనము మెంతాకు వచ్చేసి కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీకి పప్పు తీసుకుంటున్నామో అంత మెంతాకు యాడ్ చేయాలండి. ఎందుకంటే మనం ఎక్కువ యాడ్ చేసామనుకోండి మెంతాకు, పప్పు చేదవుతుందండి. మనము ఎంత క్వాంటిటీ చేస్తున్నామో అంతకి తగినంత మనము మెంతాకు తీసుకోవాలండి. మెంతాకు వేసానండి ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి టమోటా వేసానండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనము వంకాయలు యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు కొద్దిగా మనము పసుపు వేసుకున్నాం రండి, పసుపు వేసాను. ఇప్పుడు వచ్చేసి మనము ధనియా పౌడర్ యాడ్ చేద్దామండి. ఇలా చేయడం వల్ల పప్పు చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు చూసారా, ఇది జీలకర్ర పౌడర్ అంటారండి, నేను హోమ్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా మీ టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేయండి. నేను కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం చింతపండు యాడ్ చేసుకున్నామండి. అలాగే ఇప్పుడు ఇందాక వేయించుకొని పక్కన పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి, అవి వేసేస్తున్నామండి ఇందులోకి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఇలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేయడం వల్ల చాలా బాగా ఉంటుందండి పప్పు, చాలా టేస్ట్గా వస్తుందండి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అంతా మసాలా ఇందులో యాడ్ చేసాం కదండి, ఆ టేస్ట్ బాగా వస్తుందండి. ఒక 4 to 5 విజిల్స్ రావాలండి పప్పు. ఇక్కడ ఆ రైస్కి పెట్టానండి. ఇప్పుడు వచ్చాయండి 4 to 5 విజిల్స్. కొద్దిగా గ్యాస్ వెళ్ళిపోయాక మనం చూద్దాము. చూసారా, ఇప్పుడు గ్యాస్ వెళ్ళిపోయింది, తీసాను, ఓపెన్ చేశాను. ఇది పప్పు, ఈ వాటర్ ఉంది కదండి, ఇది పప్పు రసం అంటారండి దీన్ని కొంచెం పోపు వేసుకొని పక్కకు పెట్టుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అది రైస్లోకి కలుపుకొని తింటే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారండి. అలా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి. నేనైతే మా పిల్లలకి పప్పు ఎప్పుడు చేసినా రసం తీస్తానండి, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి దాన్ని. ఇప్పుడు మనం పప్పుకి పోపు వేసుకుంటున్నాం రండి, మీకు చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశానండి, కొద్దిగా సాసులు యాడ్ చేసుకున్నాను, అలాగే కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేశానండి. వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల ఏంటంటే అండి, పప్పు చాలా ఫ్లేవర్ బాగుంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆనియన్ యాడ్ చేశాను, అలాగే కరివేపాకు యాడ్ చేశానండి. ఇది వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు మనము ఈ పోపుని ఎత్తి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అంతేనండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కావచ్చు, ఎవరన్నా ఎవరైనా ఓల్డ్ పీపుల్ కావచ్చు,
ఎవరైనా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి ఇది పప్పు అయితే. ఇందులోకి పోపు వేసేద్దామని అంతేనండి. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేస్తే పప్పు కంప్లీట్ అయిపోయినట్లే అండి. ఇదేం మళ్ళీ మనము బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఊహించుకున్నాం కదండీ! బాయిల్ చేసుకున్నాం కదా! అవసరం లేదు. అదిగోండి పప్పు ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము తినచ్చండి. పప్పుని సర్వ్ చేసుకొని చాలా ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్సు. చాలా బాగుంటుందండి పప్పు అయితే. ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి పప్పు అంటే. ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.